వైఎస్ఆర్సీపీ కండువా వేయించుకున్నారు ఎలక్షన్ టైంలో. మళ్ళీ ఎందుకు కూటమి వైపు మొగ్గు చూపారు? ఎందుకు ఆ పార్టీలో ఇమ్మడలేకపోయారు? మళ్ళీ ఎందుకు ఇటు రావాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? మేము ప్రజల్లో తిరిగామండి. నేను పశ్చిమ నియోజకవర్గంలో పుట్టిన బిడ్డ కాబట్టి పశ్చిమ ప్రజా నాడి తెలుసు కాబట్టి నేను అందుకే వైఎస్ఆర్సీపీ రాదు. మా గతంలో నేను జనసేనలో ఉన్నప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు డంకా బజాయని చెప్పేవారు, నిన్ను దించేస్తా పవన్ కళ్యాణ్ అదర పాతాలని తొక్కేస్తానంటే ఆ రోజే నాకు తెలుసు ఈ గవర్నమెంట్ మారిపోద్దని చెప్పేసి ఖచ్చితంగా హైడ్రామా ఆడి పోతుని మహేష్ గారు మమ్మల్ని పార్టీ మార్పిచ్చారు. కానీ మాకు ఆ పార్టీ మీద ఎప్పుడు కూడా నమ్మకం కానీ ప్రేమ కానీ గౌరవం కానీ ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఆ రోజు కండువా చక్కగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కండువా కూడా వేయించుకున్నారు కదా, పార్టీ కండువా. ఆ రోజు జరిగిన హైడ్రామా ఏంటనేది ఇప్పుడు మీరు చెప్పాలి, సమాజానికి తెలియపరచాల్సిన అవసరత ఎంతైనా ఉందని నేనైతే భావిస్తాను. ఆ రోజు నేను కండువా వేసుకున్నానంటే నేను గుడ్డిగా మోసపోయి వెళ్ళాను. నేను పోతుని మహేష్ గారు పార్టీ మారుతున్నానని ఒక మాట చెప్పారు తప్ప ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఒక మాట చెప్పలేదు. తెల్లవారుజాము 4 గంటలకి రావాలమ్మా అంటే నేను ఖచ్చితంగా అందరం ఒక 20-30 మంది మేము కలిసి వెళ్ళాము. వెళ్ళినప్పుడు కారులు ఎక్కాము అందరం. వెళ్తుంటే ఇక ఎక్కడికి వెళ్తాం, ఇక్కడ తాడేపల్లిలో కదా పార్టీ మారాలంటే ఈయనేంటి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడని చెప్పేసి తెల్లారి 4 గంటల తర్వాత తెల్లారిన తర్వాత చూస్తే ఇంకా బండి వెళ్తూనే ఉంది కారు. ఎక్కడికి వెళ్తున్నారంటే వినుకొండ వెళ్తున్నారు. వినుకొండ వెళ్ళి పార్టీ మారాల్సినంత అవసరం ఏమొచ్చింది? గత 7 సంవత్సరాల నుంచి ఒక పార్టీలో కొనసాగి గతంలో 2019లో మీకు సీట్ ఇచ్చారు, మీరు గెలవలేకపోయారు, మీరు ఓడిపోయారు. మిమ్మల్ని చూసి వేసిన ఓట్లు కూడా కాదయ్యి, బహుజన పార్టీ ఓట్లు, సిపిఐ పార్టీ ఓట్లు, తర్వాత పవన్ కళ్యాణ్ చిరంజీవి అభిమాన ఓట్లు, మిమ్మల్ని చూసి వచ్చిన 23,000 ఓట్లు కావవి. అందుకని చెప్పేసి మీకు సీట్ అందుకే ఇవ్వలేదు. కానీ మీరు సీటు కోసం డ్రామా ఆడి మమ్మల్ని కూడా పాతాళంలోకి తొక్కేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు అసలు తీసుకెళ్తున్నారు, ఇక్కడ తీసుకెళ్తున్నారని చెప్పేసి అనుకున్న తప్ప అక్కడదా తీసుకెళ్తానని తెలియదు. తీసుకెళ్ళి మీరు మోసపోయారు, మమ్మల్ని మోసపోసారు. మీరేం బాగుపడ్డారు? మీరేం బాగుపడలేదు కదా. మీరు ఎంత డ్రామా ఆడారు. కనీసం ఈ కూటమిలో ఉంటే కనీసం ఏదో పదవి ఇచ్చేవాళ్ళు, ఏదో మీకు కాంట్రాక్ట్ ఇచ్చేవాళ్ళు. సుజనా చౌదరి గారు ఆయన ఉపాధి కోసం ఢిల్లీ గల్లీ తిరిగినా కూడా విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యూన్సీ సెకండ్ ఎమ్మెల్యే కిందైనా ఉండేవారు. మీరు అటు వెళ్ళిపోయి అక్కడ మీకు వైసీపీ నాయకులు అసలు ఏం గుర్తిస్తున్నారు? ఆ కూటమి వస్తుందని చెప్పేసి నేను ఖచ్చితంగా పార్టీ మారాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 20 రోజులు ఉన్నాను. ఏం నేర్చుకోగలిగారు 20 రోజుల్లో? 20 రోజుల్లో కూడా నేను మాకు ఎన్నికలు చేయడానికి లేదు, ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు చేయడానికి లేదు, ఎమ్మెల్యేలతో కలవడానికి లేదు. ఎమ్మెల్యే ఒక మైనారిటీ ఆసిఫ్ ఉండి కూడా నీ వర్గాన్ని తీసుకెళ్ళి తన వర్గానికి పరిచయం చేయలేదు. ఆ మాట అడిగినందుకు మీరు ఫీల్ అయిపోయారు. మీ గుమ్మంలో ఆసిఫ్ ఏ రోజున వచ్చాడా? రాలేదు. ఏంటి మహేష్ అన్న ఆసిఫ్ గారు మీటింగ్ అని పెట్టావు, ఆసిఫ్ రాలేదంటని అడిగితే నువ్వు ఫీల్ అయిపోయావు. నీ ఫీలింగ్లోనే నాకు అర్థమైపోయి నీ దగ్గర ఉండడం వేస్ట్. నువ్వు ఒక సైకో, రెండో సైకో జగన్. అందుకని చెప్పేసి నేను పార్టీ మారిపోయాను. అంటే ఆ రోజున ఆయన సీటు రావట్లేదు అని చెప్పేసి ఆ రోజున కన్నీరు మున్నీరయ్యారు మబీనా గారు. ఆ రోజున ఆయనకి సీటు రాలేదని చెప్పేసి మేము ఈ పార్టీలో ఉండమని చెప్పేసి ఆ రోజే మీరు చెప్పారు. అంత గుడ్డిగా పోతిన మహేష్ గారి నాయకత్వాన్ని బలపరిచిన మీరు ఈ రోజున ఆయన ఎందుకు అంత విభేదిస్తున్నారు? ఆయన వల్ల విజయవాడ నగరంలో పార్టీ ఏమైనా బలోపేతమైందా, లేదా నమ్ముకున్న కార్యకర్తలందరూ కూడా అన్యాయానికి గురికాపడ్డారంటే మీరేం చెప్పుకొస్తారు? ఆయన నమ్ముకున్న కార్యకర్తలు అయితే ఎవరు అన్యాయం పడలేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఆయన పార్టీలోనే ఉన్నారు, బయటకు వచ్చారు. ఆయన దగ్గర ఉన్న ఒక 20-15 మంది ఏమో గుడ్డిగా మోసపోయారు. ఒక 2019లో ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షంలోనే ఉన్నావు, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షానికే పరిమితం అయ్యావు. ఈ ప్రతిపక్షం పరిమితం అవ్వడానికి నాకు ఇష్టం లేక నేను పార్టీ మారిపోయాను. నీ కోసం కన్నీరు మున్నీరు చేసింది కదే, నీకు సీట్ ఇస్తే మా కష్టాలు తీరుతాయి, మాకు మంచి జరిగిద్ది, పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం చేసి నేను కన్నీరు మున్నీరు అయింది పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ నీ గురించి కాదు అని చెప్పేసి నిన్ను వదిలేసి వచ్చేయడానికి ఇది ఒకటే ఉదాహరణ తెలుసుకోవాలి నువ్వు పోతున్న మహేష్ అన్న. అంటే ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవహరిస్తున్న తీరు గతంలో చాలా ఇంటర్వ్యూలో చాలా బైట్స్లో నాకు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకుండా ఉన్న వాళ్ళలో కూడా మబీనా కూడా ఒక వ్యక్తి. అయితే ఇప్పుడు వాళ్ళు ఏదైతే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిరక్షించాలి, సేవ్ డెమోక్రసీ అని చెప్పేసి శాంతి భద్రతలు చాలా క్షీణించిపోయిన, లా అండ్ ఆర్డర్ దెబ్బతింది అన్నట్టుగా కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కి ఆయన గళమిప్పడం అనేది మనం ఎలా అర్థం చేసుకోవచ్చు?
ఆయన ఎమ్మెల్యేకి ఎక్కువ సీఎంకి తక్కువ అన్నట్టుగా గతంలో సీఎం చేశారు ప్రజలు. ఎందుకంటే తండ్రి లేని బిడ్డని జాలి తలిచారు. నీకు అసెంబ్లీలోకి ఒక గౌరవంగా రానిచ్చారంటే అది విజనరీ చంద్రబాబు నాయుడు గారి హోదా. అది ఆయన ఒక ముఖ్యమంత్రి 4 సార్లుగా ఇప్పుడు 4వ సారి చేస్తున్నారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారని చెప్పేసి ఆయనకు తెలిసింది పరిపాలన ఏంటనేది, ప్రజలకు ఎలా గౌరవించాలనేది. నువ్వు ఈరోజు డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నావు. అసలు నీకు తెలుసా ప్రజలు ఏంటో తెలుసా? అసలు ప్రజానాడేంటో తెలుసా? ప్రజలకి ఎంతసేపు ప్రజారక్తం తాగావు నువ్వు, ప్రజలకి ఎంతో మందికి బలి చేసావు నువ్వు. నీకు అసలే నువ్వు రాజకీయ ఉగ్రవాది. నువ్వు అసలు ఎందుకు పనికొస్తావు? నువ్వు రాజకీయాలకు అసలు ఎందుకు పనికిరావు? ఎంతసేపు మైనింగ్ మాఫియా, గంజా, ఎర్రచందనం ఇలాంటి వాటి మీ భూ కబ్జాలకి నువ్వు వాటి మీద పడేవాడివి. నీకు అసలు డెమోక్రసీ ఏం తెలిసిన నీకు ప్రజల గురించి అసలు నీకేం తెలుసు? అందుకే నీకు అదలపాత్రను తొక్కేసి దక్షిణం ఇచ్చినట్టుగా నీకు 11 సీట్లు ఇచ్చారు. వాళ్ళు కూడా ఉంటారో లేదో వాళ్ళు కాపాడుకోవడానికి జస్టిస్ చేసుకో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి గవర్నర్ మీద, అసెంబ్లీ దగ్గర, డిపార్ట్మెంట్ మీద నువ్వు మాట్లాడే అర్హత అసలు నీకు లేదు. వాళ్ళకు కూడా నువ్వు ఎంత సైకో విధానం చేసావంటే వాళ్ళని కూడా పోలీసుల మీద కూడా నువ్వు ఎంతో దాడి చేసావు. నువ్వు అసలు వాళ్ళ జీతాలు ఇవ్వకుండా వాళ్ళకి ఎంతో ఇబ్బంది పెట్టావు. నువ్వు ఎంతోమందికి అసలు నువ్వు ఒక కబ్జాదారులాగా నువ్వు నీ కబ్జాలో పెట్టుకున్నావు. కానీ ఇప్పుడు వాళ్ళ జీవితాలు అందరూ విశాలంలో ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చారు, మాకు ఎంతో విశారంగా ఉంది. మా మనసు కానీ, మా జీతాలు కానీ, మా ఉద్యోగాలు కానీ, మా ప్రాణాలు కానీ మేము కాపాడుకుంటాం. ఆయన దగ్గర ఉంటే మేము చచ్చిపోయేవాళ్ళము. అసలు నీ బాబాయికి గొడ్డలు పెట్టి నరికినప్పుడు నువ్వు ఎందుకు జస్టిస్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి? అసలు నీ గురించి మాట్లాడాలన్నా మాకు అసహ్యం వేస్తుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. మొట్టమొదటి మాట ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే నారా చంద్రబాబు. అది మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టారు. పింఛన్ మీద అసలు గతంలో నువ్వు 3,000 రూపాయలు ఇస్తానని 5 సంవత్సరాలు చేసావు. ఆ 3,000 రూపాయలకి 250 ఒకేసారి అప్పుడే 3,000 రూపాయలు ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు అందుకే ఈరోజు బాధపడి చంద్రబాబు నాయుడు గెలిపించుకున్నారు. 7,000 రూపాయలు పింఛన్ తీసుకున్నారు. 3,000 రూపాయలు 3 నెలలు పింఛన్ కలిపి చక్కగా 4,000 రూపాయలు కలిపి 7,000 ఇచ్చారు. ప్రజలు వాళ్ళ కష్టాలు కొద్దనే తీరిని. వాళ్ళ అసలు ఎంత ఆనందం, ముసలోళ్ళు అయితే ఎంత ఆనందపడ్డారో, ఎంత దీవించారో. చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఉన్నంతకాలం నువ్వే సీఎంగా ఉండాలి, మాకు ఇంకొకళ్ళు వద్దు అని చెప్పేసి అసలు వాళ్ళు ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారంటే, మాట తప్పని మడం తిప్పని నాయకుడు ఎవరంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. యువ నాయకుడు నారా లోకేష్ గారు. ప్రజల్ని ఆదుకునే నాయకుడు ఎవరంటే నారా లోకేష్ గారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఎంతో విలాసంగా జీవిస్తున్నారు. 45 రోజులే, ఇంకా 5 సంవత్సరాలు ఉంది, ఇంకా ఎంతో ఉన్నతంగా ప్రజలు జీవిస్తారు. మహిళలైతే ముఖ్యంగా దీవిస్తున్నారు. ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో అరాస్కాలు మహిళలు ఎంతో బలైపోయారండి. మీకు తెలియదు ఏమైనా ఉందా? ఇది ఇప్పుడు ఈ 45 రోజుల్లో వచ్చిన మార్పు ఇంకా ముందు కూడా రాబోతుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఖచ్చితంగా మార్పు వస్తుంది. అభివృద్ధి వస్తుంది. ప్రజలు ఉపాధి పొందుతారు. ఉద్యోగాలు, ఉపాధి అన్నీ మంచి జరుగుతాయి. అసలు నువ్వు స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ స్టాట్యూ వేసావు. నువ్వు ఎందుకు? అది చక్కగా రాజధాని కట్టాల్సింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రకటించారు రాజధాని. ఈరోజు రాజధాని అమరావతి రాజధాని. ఖచ్చితంగా అమరావతి రైతులు కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని పూజిస్తారు, ఒక దేవుళ్లాగా భావిస్తారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని దేవుడిగా భావిస్తారు. ఖచ్చితంగా కూటమిలో ప్రజలందరూ సుఖశాంతిగా, ముందు ఆత్మవిశ్వాసం చచ్చిపోయింది, మానవత్వం చచ్చిపోయింది, దాన్ని బతికించుకుంటూ 5 ఏళ్ళు ఖచ్చితంగా ప్రజలు ఈ పరిపాలనలో కొనసాగి సుఖంగా జీవిస్తారు.